బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. మనం ఒబిసిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఒబిసిటీ అంటే బేసికలీ ఊబకాయం, మనకు తెలిసిందే. బాడీ మాస్ ఇండెక్స్ 22 నుంచి 25 వరకు ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. 25 దాటితే మనం ఒబిసిటీ అంటాం. 25 నుంచి 30 ఉన్న వాళ్ళని క్లాస్ 1 ఒబిసిటీ, 30 to 35 ఉంటే క్లాస్ 2 అని, 35 దాటితే క్లాస్ 3 ఒబిసిటీ అని మనం ఇట్లా క్లాసిఫై చేయబడింది. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియన్స్, ఎస్పెషల్లీ ఇండియన్స్లో బాడీ మాస్ ఇండెక్స్ డెఫినేషన్స్ మారాయి. యాక్చువల్లీ 27 దాటిన వాళ్ళని ఒబిస్ అంటూ ఉంటాం. కానీ ఇండియన్స్ అండ్ సౌత్ ఏషియన్స్ మాత్రం WHO స్ట్రింజెంట్ BMI గోల్స్ పెట్టింది. అంటే 25 దాటిన వాళ్ళని ఒబిస్ అనటం, 23 to 25 ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్ అనటం. ఎందుకు అంటే ఇంత స్ట్రింజెంట్ రూల్స్ ఎందుకు? బేసికలీ అంటే 23 దాటగానే BMI బాడీ మాస్ ఇండెక్స్ 23 దాటితే వీళ్ళలో మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరుగుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే నథింగ్ బట్ 4 పిల్లర్లు ఉన్న ఒక డిసీజ్. 4 పిల్లర్లు ఏంటి? డయాబెటీస్ వచ్చే రిస్క్, ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్. దెన్ ఇంకొక పిల్లర్ ప్రీ హైపర్టెన్షన్ ఆర్ హైపర్టెన్షన్. దెన్ మూడో పిల్లర్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం, మంచి కొలెస్ట్రాల్ తగ్గటం, HDL తగ్గటం. దెన్ 4గో పిల్లర్ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉండటం, అంటే విసరల్ ఒబిసిటీ ఎక్కువ ఉండటం, అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండటం. సో ఈ 4 పిల్లర్స్ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ కొంత BMI ఉన్న, అంటే 23 ఉన్న, ఒక 25, 26 ఉన్న ఒక వైట్ పర్సన్కి సిమిలర్ రిస్క్స్ ఉన్నాయి అని స్టడీస్లో తేలింది. కాబట్టి ఇలా స్ట్రింజెంట్ BMI గోల్స్ మన సౌత్ ఏషియన్స్కి, ఎస్పెషలీ ఇండియన్స్కి WHO సూచించింది. సో మనం ఒబీస్ ఉన్న పేషెంట్స్కి ఏం చేయొచ్చు అంటే, ఏ విధంగా ఒబిసిటీని మనం ట్యాకిల్ చేయొచ్చు? చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మేము ఫుడ్ కూడా తగ్గించాం, కానీ బరువు తగ్గట్లేదు అని ఒక రకమైన నిరాశ నిస్పృహతో ఉండుంటారు. సో ఇలా కాకుండా అంటే మనం హౌ కెన్ వి హెల్ప్ ఒబీస్ పేషెంట్స్? దీనికి US FDA అప్రూవ్డ్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఖచ్చితంగా మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ దానికి 3 మేజర్ పిల్లర్స్, అంటే డైట్ ఒక పిల్లర్, ఎక్సర్సైజ్ ఒక పిల్లర్, అండ్ మూడో పిల్లర్ మెడిసిన్స్. సో ఈ మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా 100% లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్లు లేని సేఫ్ మందులు ఇవి. సో ఈ మందుల హెల్ప్తో మనం సరైన డైట్ చేస్తూ, సరైన ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఖచ్చితంగా మోర్ దాన్ 15 to 20% వెయిట్ లాస్. అంటే సపోజ్ ఒక 90 kgs 100 kgs ఉన్న పర్సన్ మనం 20 kgs తగ్గే విధంగా, అంటే 100 నుంచి 80కి వితిన్ 6 to 8 months వచ్చే విధంగా మనం హెల్ప్ చేయొచ్చు. అఫ్కోర్స్ అందరిలో ఇంత డ్రాప్ పాసిబుల్ కాకపోవచ్చు, కానీ ఈ డెల్టా ఆఫ్ 15 to 20% వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా సాధ్యం. దీనికి ఈ మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో డైట్, ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే 3 పిల్లర్స్లో ఒకటి స్ట్రాంగ్గా లేకపోయినా, అంటే మీరు డైట్ సరిగ్గా చేయకపోయినా, డైట్ చేస్తూ మందులు వాడుతూ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోయినా, మీకు ఇంత చేంజ్ ఆఫ్ బాడీ వెయిట్ మాత్రం సాధ్యం కాకపోవచ్చు. సో ఏ విధంగా మనం, అంటే మందులు ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో FDA అప్రూవ్డ్ మందుల్లో సెమాగ్లూటైడ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో అప్రూవల్ రావడానికి కొంత టైం పట్టొచ్చు. బట్ సెమాగ్లూటైడ్ 14 mg, అంటే అఫ్కోర్స్ 3, 7, 14 అని మనం అప్ టైట్రేట్ చేస్తూ ఉంటాం పేషెంట్స్లో. సెమాగ్లూటైడ్తో పాటు ఆర్లిస్టాట్, దెన్ ఇట్లా ఏకార్బోస్ కానీ, వోగ్లిబోస్ కానీ, మెట్ఫార్మిన్తో పాటు, దెన్ ఇట్లా రకరకాల మందులు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా అప్రూవ్డ్ మందులు, ఎలాంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు. సో వీటితో పాటు మల్టీవిటమిన్స్ కూడా ఇస్తుంటాం. యూజువల్గా ఏంటంటే ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గించే మందు ఓర్లిస్టాట్, అంటే ఇంటెస్టైనల్ లైపేజ్ ఇనిబిషన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఓర్లిస్టాట్ వాడకం వల్ల ఇన్ఫ్యాక్ట్ స్టేటోరియా, అంటే కొంచెం ఫ్యాట్ ఉన్న లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. కాబట్టి మనం మల్టీవిటమిన్స్ కూడా ఇస్తుంటాం. అయితే మనం కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ తగ్గించాలి, ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గించాలి, దెన్ ఎపటైట్ తగ్గించాలి. దానికి సెంట్రల్ విధంగా, అంటే మనం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేది బ్రెయిన్ నుంచి, బేసికలీ దాన్ని ఎపటైట్ సెంటర్ అంటాం. సో ఈ ఎపటైట్ సెంటర్ని ఇన్స్పైర్ చేసే టాబ్లెట్ ఇది సెమాగ్లూటైడ్ లాంటి మందులు. సో ఎపటైట్ తగ్గించుకుంటూ, దెన్ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గిస్తూ, ప్రోటీన్ అబ్జార్ప్షన్ పెంచుతూ, ఈ ప్రోటీన్ కూడా సాధ్యమైనంత వరకు ప్లాంట్ ప్రోటీన్ నుంచి వచ్చే విధంగా మనం చూసుకొని, యానిమల్ ప్రోటీన్ తక్కువ అందే విధంగా, యానిమల్ ఫ్యాట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ, అంటే బేసికలీ శాచురేటెడ్ ఫ్యాట్ని మనం తీసేస్తూ, ట్రాన్స్ ఫ్యాట్స్ని కూడా మనం డైట్ నుంచి తీసేస్తూ, మనం కనుక ఈ విధంగా డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఖచ్చితంగా
15% వెయిట్ లాస్ ఇన్ 6 months ఈజ్ నాట్ ఇంపాసిబుల్. అది ఖచ్చితంగా మనం చేయగలం. అయితే డైట్లో ఏంటి, మనం ఎలాంటి మార్పులు చేయగలం? ఇన్ఫ్యాక్ట్ మీరు డయాబెటిక్ అయినా డయాబెటిక్ కాకపోయినా మీరు ఒబీస్ ఉండి బరువు తగ్గే విధంగా మీరు కనుక ట్రై చేస్తున్నట్టయితే డయాబెటిక్ నాన్ డయాబెటిక్ ఒబీస్ పేషెంట్స్ అందరూ డయాబెటిక్ పేషెంట్స్ ఎలా తింటారో అలా తినమని మా రికమెండేషన్ బేసికలీ. అంటే ఇప్పుడు షుగర్ తీసేయటం, డైట్ నుంచి కంప్లీట్గా షుగర్ అనేది తీసేయటం. అది బెల్లం అవ్వచ్చు, హనీ అవ్వచ్చు, స్వీట్లు ఇన్ ఎనీ ఫామ్ కంప్లీట్గా ఇవన్నీ. టీ కాఫీలో కూడా షుగర్ వేసుకోకుండా కనుక మీరు అంత తీవ్రంగా కనుక ఈ పథ్యం పాటిస్తే ఖచ్చితంగా మీ బాడీ వెయిట్ మీరు నియంత్రించుకోగలుగుతారు, మీ వెయిట్ లాస్కి మీరు హెల్ప్ చేయగలుగుతారు. అయితే అదేవిధంగా ఆయిలీ ఫుడ్, ఎనీథింగ్ ఫ్రైడ్ ఐటమ్స్ కంప్లీట్గా పక్కన పెట్టి, దెన్ నాన్ వెజిటేరియన్లో రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ, దెన్ ఫిష్ ఆర్ చికెన్ తీసుకుంటూ అప్పుడప్పుడు బేసికలీ, అండ్ ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటూ ఎల్లోని పక్కన పెడుతూ, దెన్ ఈ విధంగా అంటే ఫ్యాట్, ఇప్పుడు మిల్క్ తీసుకునేటప్పుడు టోన్డ్ మిల్క్ అంటే 2% ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటూ, ఈ 2% మిల్క్ నుంచి చేయబడిన కర్డ్ తీసుకుంటూ, సోయాబీన్స్ ఎక్కువ తీసుకుంటూ, సోయాబీన్స్కి సంబంధించిన అన్ని మంచివే. ఇన్ఫాక్ట్ సోయా మిల్క్ మంచిదే. అఫ్ కోర్స్ యాడెడ్ షుగర్స్ లేని సోయా బీన్స్ తీసుకోవచ్చు, మీల్ మేకర్ సోయాతో చేసిన తోఫు అవ్వచ్చు. ఇట్లా దెన్ వెజిటబుల్స్లో ఎలాంటి లిమిట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ పచ్చి కూరగాయలు ఎన్నిసార్లు తినగలిగితే అన్నిసార్లు తినమని మేము రికమెండ్ చేస్తూ ఉంటాం. ఈ టొమాటో, క్యారెట్, కీరా, పల్సెస్, బీన్స్, లెగ్యూమ్స్, ఇవన్నీ కూడా మిల్లెట్స్, ఇవన్నీ కూడా మీరు సేఫ్గా తీసుకోవచ్చు. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎంకరేజ్ చేస్తూ సింపుల్ కార్బోహైడ్రేట్స్ని పక్కన పెట్టి ఆయిలీ ఫుడ్ అండ్ ఇట్లా ఫ్రైడ్ ఫుడ్స్ని మీరు కనుక అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మీ బాడీ వెయిట్ నియంత్రించబడుతుంది. యూ కెన్ అచీవ్ గుడ్ వెయిట్ లాస్. సో ఇలా కాంప్లెక్స్ అంటే ఒబిసిటీ ఈజ్ నాట్ జస్ట్ అంటే ఒక సింగిల్ ట్రీట్మెంట్, ఒక మందు ఇచ్చి తగ్గిపోతుంది వెయిట్ అని అంటానికి కాకుండా ఇట్లా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్తోనే మనం ఒబిసిటీని మనం ట్యాకిల్ చేయగలం, ట్రీట్ చేయగలం. సో ఇలా డైట్, ఎక్సర్సైజ్, అఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ ఇంటెన్స్గా చేయాలి. ఎక్సర్సైజ్లో 2 రకాలు మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. ఏరోబిక్ అండ్ కార్డియో ఎక్సర్సైజెస్ చేయాలి, వెయిట్ బేరింగ్, మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కూడా రికమెండ్ చేస్తుంటాం. అంటే ఇవాళ మీరు వెయిట్స్ లిఫ్ట్ చేస్తే రేపు కార్డియో ఆర్ రన్నింగ్ చేయమని మనం రికమెండ్ చేస్తుంటాం. సో ఇట్లా ఎక్సర్సైజ్, డైట్ అండ్ మెడిసిన్స్తో ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్లో ఒబిసిటీని మనం ట్యాకిల్ చేయగలుగుతాం. అండ్ ఆల్మోస్ట్ 15 to 20% వెయిట్ లాస్ కూడా కొంతమందిలో సాధ్యం. థ్యాంక్ యూ.